ఈరోజు అంటే మార్చ్ 1 ప్రతి సంవత్సరం జీరో డిస్క్రిమినేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. యుఎన్ వాళ్ళు ఈ డేని అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేయాలని, ముఖ్యంగా అందరూ సమానమే, మనుషులందరూ ఒకటే అని చెప్పి అన్ని యుఎన్ మెంబర్ కంట్రీస్లో, ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఈ రోజున సెలబ్రేట్ చేస్తారు. జీవితం అందరూ ఫుల్గా ప్రొడక్టివ్గా లీడ్ చేయాలని చెప్పి, అందరూ డిగ్నిఫైడ్గా లీడ్ చేయాలి. ముఖ్యంగా డైవర్సిటీ, టాలరెన్స్ అండ్ ఇంక్లూజన్, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు అందరూ ఇంక్లూడ్ అయ్యేటట్టు, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా మనుషులందరూ ఒక్కటే అన్నట్టు అనమాట. ఎలా పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ రంగులో పుట్టినా, ఏ కులం, ఏ మతంలో, ఎక్కడ ఎలా పుట్టినా సరే మనుషులందరూ ఒకటే అని చెప్పేదే జీరో టాలరెన్స్ డే అనమాట. ఈ సంవత్సరం 2025 జీరో టాలరెన్స్ డే థీమ్ వీ స్టాండ్ టుగెదర్. ప్రపంచంలో దేశాల్లో అన్ని కమ్యూనిటీస్ ఇంపార్టెంటే, ఇంక్లూడింగ్ ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో, ఎవరైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారో అందరూ ఒకటే. ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఎవరిని క్రిమినలైజ్ చేయకూడదు, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయకూడదు, అంటే ఎవరిపైన వివక్ష చూపించకూడదు, ఎవరిని మార్జినలైజ్డ్గా తొయ్యకూడదు బయటికి, అందరూ ఒకేలా చూసుకోవాలి. అందుకే జీరో డిస్క్రిమినేషన్ డేగా మార్చ్ 1ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తారు.